యా హేమంత్ గారు, ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైలర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఎక్స్పెక్టేషన్స్ని మించి చూపించారు. యాక్చువల్గా మీ యాక్షన్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నప్పుడు ఫైట్స్ కావచ్చు, సో అంటే రొమాంటిక్ యాంగిల్ కూడా కనబడుతుంది మాకు ట్రైలర్లో. సో కన్నడలో ఎంత కనెక్ట్ అయిందో తెలుగులో కూడా అంతే కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇందులో మీరు ఏదైనా ఇంజూర్ అయిన సిచ్యువేషన్ ఉందా సినిమాలో షూటింగ్ టైంలో ఎప్పుడే? ఇంజురీ అని మేజర్గా అలా ఏం లేదు సార్, బై గాడ్స్ గ్రేస్, దేవుడు ఆశీర్వాదం బాగా ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చాము. అలాగే దానివల్ల ఏమి ఇంజురీస్ ఏమీ కావలేదు. కానీ అక్కడ ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు ఉండింది సన్న పుట్ట, పర్వాలేదు సార్. అదంతా ఇష్టంతో చేసాం కదా, దానివల్ల ఏమైనా ఎస్ సార్. కన్నడలో మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, కన్నడలో వర్కౌట్ ఉంది తెలుగులో. సార్ ఇది సౌత్ ఇండియాకనే మనము కాన్సెప్ట్ పెట్టుకొనే తీసాము, సౌత్ ఇండియాకనే. సో తెలుగులో 100% బాగా వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే నాకు తెలుగు ఫ్లేవర్లు ఒక టీజర్ ట్రైలర్ చూస్తే సినిమాది ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూశాను. మీ ఏ ఏ హీరో నేమ్ చేస్తే నాకు సినిమా పేర్లు కొంచెం ఎగ్జాక్ట్గా ఇది పెట్టుకోను కాబట్టి లైక్ అది తప్ప అన్ని సినిమా హీరోలు నేను తెలుగు సినిమాలు చూస్తాను. ఎందుకంటే తెలుగు సినిమాలో జనరలీ నాకు ఫీల్ అయ్యింది, ఇండియన్ సినిమాలో లైక్ బాలీవుడ్ కంపేర్ చేస్తే మన సౌత్ ఇండియా సినిమాలో ఈ గూస్ బమ్ మూమెంట్స్ అన్నీ ఉంటుంది కదా, అది మన దగ్గర ఎక్కువ. హాలీవుడ్లో కూడా అది లేదు. ఇక్కడ బాలయ్య కావచ్చు, ప్రభాస్ గారిది కావచ్చు, అలాగే అల్లు అర్జున్ గారిది కావచ్చు, రామ్ చరణ్ గారిది కావచ్చు. రామ్ చరణ్ సార్ హార్స్ రైడింగ్ చూసి అప్పుడే మేము స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడే ఆ క్రేజ్ వేరేలాగా ఉండింది. సో అలా అన్ని హీరోలు చూసుకొని వచ్చాము. అల్లు అర్జున్ సార్ కావచ్చు, స్టైలిష్ స్టార్ అని పేరు ఉంది కదా, అప్పటి నుంచి చూస్తున్నాం మేము. అక్కడ కర్ణాటకలో కూడా హెవీ క్రేజ్ ఉంది సార్. సో ఇప్పుడు మంచిదైంది, నో బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేదు. ఒక లాంగ్వేజ్లో తీస్తే అన్ని లాంగ్వేజ్లో ఇండియన్ సినిమా అంతే. సో వెరీ గుడ్. యా హాయ్, కంగ్రాట్స్. ట్రైలర్ చాలా బాగుంది. ఐ కాంట్ ఎక్స్పెక్టెడ్.